వస్తుందా? థ్యాంక్ యూ అయ్య గారు. ఈ మంద పలకాలు తలతలేదు. ఇక్కడ దంప ఒక వాక్యం చదవండి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 6వ అధ్యాయం 6, 5 చదవండి. చదివి పెట్టండి. ఇక్కడ దంపంచుకుని దొంగలు కన్నం వేసి కాదయ్యా. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము కాదు 20వ అధ్యాయము 19 చదవండి. 20వ అధ్యాయము 5, 6 చదవండి. 5, 6 కాదు. ఇక్కడ భూమి మీద ఇక్కడ దంపంచుకునే దొంగలు కన్నం వేసి దొంగిలిద్దరు. 6వ అధ్యాయం కొంచెం దగ్గర పెట్టుకోకయ్యా, మైక్ శబ్దం వస్తుంది. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, చిమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. చాలు. ఎక్కడ ఏ బ్యాంకులో వేసుకోవాలి? కొంచెం బుగ్గలేయండి. ఏ బ్యాంకులా? ఏ ఒడ్డుకి వేసుకోవాలి? ఆ ఒడ్డుకి వేసుకోవాలి. దానియేలయ్య గారు ఈ కూడికి దారా ఏ ఒడ్డుకి వేసుకుంటుండు? ఏ ఒడ్డుకు? నా దగ్గరికి 3 సార్లు వచ్చిందండి. మా బంధువులు కూడా రాలే. నాకు ముగ్గురు అన్నదమ్ములు. మా ముగ్గురు అన్నదమ్ములలో ఒక్కడు కూడా రాలే. ఒక అక్క కూడా రాలే నా దగ్గరికి. చావు బ్రతుకులలో ఉంటే దానియేలయ్య గారు పని కట్టుకొని కారు కట్టుకొని 3 సార్లు వచ్చిండు. బియ్యం బస్తలు తెచ్చిండు, మంచి నూనె తెచ్చిండు. 3 సార్లు నాకైతే ఒక బంధువుల్లాగా అనిపించిండ్రు. బంధువుల కన్నా ఆత్మీయులే నాకు ఒక బంధువుల్లాగా అనిపించారు. దానియేలయ్య గారు ఏ బ్యాంకులో వేసుకున్నట్టు ఆయనకు డబ్బులు ఎక్కువ కాదు ఈ కూడిక పెట్టింది. ఒక్కరన్నా రక్షింపబడతారేమని, ఒక్కళ్ళన్నా అవార్డు కేసుకోవాలని. మా ఇంటి కూడా ఒక తుర్కాయనుండు. నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండ్రు, కూతురు పెళ్లికి ఎదుగుతుంది, నువ్వేమో సంచి సంకేసుకొని నెలలు బయటికి వెళ్తావు, బిడ్డ పెళ్లికి ఎదుగుతుంది, బిడ్డ పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. బిడ్డ పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. నేనన్నా యేసుప్రభుని నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది ఉండదు అయ్యో అన్న. యేసుప్రభుని నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది ఏమన్నా ఉందా? దానియేలయ్య గారు దగ్గర 30,000 ఖర్చు అవుతాయి కదా, 50,000 అవుతాయి కదా. ఈ ధనమంతా ఏ బ్యాంకులు వేసుకున్నట్టయితే పరలోక బ్యాంకులు వేసుకున్నట్టు. అక్క, మనం ప్రభు కోసం కొద్దిగా ఖర్చు పెట్టాలి, కొద్దిగానన్నా మనం ఆయన పని చేయాలి. ఆ ఒడ్డుకి వేసుకోవాలి, ఆ ఒడ్డు అక్కడ సమకూర్చుకోవాలి. ఈ ఒడ్డుకే కాదు, ఆ ఒడ్డు కేర్చుకుంది, అక్కడ దంపంచుకుంది. దొంగలు కన్నం వేసి దొంగిలించరు, చిమ్మడ తినివేయది, తుప్పు పట్టిపోదు, వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది, ఎప్పటికి ఉండిపోయేది. అక్కడ సమకూర్చుకోవాలి, ఆ ఒడ్డు కేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇంట్లో కొంచెం లేట్ అయినా పర్లేదమ్మా, పర్లేదా? థ్యాంక్ యూ. అప్పుడే 9గా వస్తుంది. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తడే. నువ్వు తడిగే చెప్పులకు గ్యారంటీ ఉంది, చెవిల పెన్నుకు గ్యారంటీ ఉంది. నువ్వు తడిగే చెప్పులకు గ్యారంటీ ఉంది, చెవిల పెన్నుకు గ్యారంటీ ఉంది. సూదికి గ్యారంటీ ఉంది, నీ గుండెకు గ్యారంటీ లేదే. సూదికి గ్యారంటీ ఉంది, నీ గుండెకు గ్యారంటీ లేదే. ఇవాళ ఇంకా రేపు మంట్ల, ఇవాళ ఇంకా రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే.
చదువుకోవడం తప్పు కానే, బొగ్గులేయాలి. చదువుకోవడం తప్పు కానే, ఎంఏ చదవడం తప్పు కాదు, బిఏ చదవడం తప్పు కాదు, కలెక్టర్ అవడం తప్పు కాదు, ఇంజనీరింగ్ చేయడం తప్పు కాదు, డాక్టర్ చదవడం తప్పు కాదు. కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే, యేసయ్య నీకు లేకపోతే, ఎంఏ చదువులు ఏటిపాలు, బిఏ చదువులు బీటిపాలు, కండలు అన్ని కాటిపాలు, సంపద అంతా సౌడు పాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతికి ఇంటెంక తెచ్చినట్టు. ఏం లేకపోతే ఆ మాట థ్యాంక్ యూ అన్న. ఏం లేకపోతే, రక్షణ లేకపోతే ఈ మందకి ఏమైంది? మీరు విశ్వాసలా పిశాసులా? 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? కోటి రూపాయల కొంపున్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, కోటి పట్టి చీరల కన్నా గొప్పదంట. వాస్తవం కదండి? ఒక ఎమ్మెల్యేకి అన్ని ఉండొచ్చు, ఎంపీకి అన్ని ఉండొచ్చు, మంచి భోజనం ఉండొచ్చు, మంచి బిల్డింగులు ఉండొచ్చు, అన్ని అనుకూలంగా ఉండొచ్చు, అన్ని ఉన్నాయి. కానీ ఏం లేదు. మనం ధన్యులం. ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఒక సీఎం కన్నా మనం ధన్యులం. మీ దగ్గర చెయ్యుందా? ఇట్లా అనండి. మీరు ధన్యులు అనాలి. మనం ధన్యులం అనాలి. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఒక సీఎం కన్నా, ఓ సెనేటర్ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా ధన్యులమా కాదా? వానికి అన్ని ఉండొచ్చు, మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జర్ లైఫ్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ రక్షణ లేదు. అక్క, నీకేమి లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, 4 పట్టు చీరలు లేకపోవచ్చు, మంచి బైక్ లేకపోవచ్చు, ఉండటానికి ఇల్లే లేకపోవచ్చు, నీకు యేసయ్య రక్షణ ఉంది. నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. మన ఆస్తి ఏందో తెలుసా? క్రైస్తవుని ఆస్తి మన రక్షణే మనకు ఆస్తి, మన ఆత్మీయతనే మనకు ఆస్తి. క్రైస్తవునికి ఏ ఆస్తి లేకపోయినా సరే 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా మనము ధన్యులం. ఇప్పుడు చెప్పండి, ఎమ్మెల్యే గొప్పడా, నువ్వు గొప్పదానివా? ఎంపీ గొప్పనా, నువ్వు గొప్పదానివా? చెప్పరేమందా? సినేటర్ గొప్పనా, నువ్వు గొప్పనా? కోటి రూపాయల కొంపున్నోడు గొప్పడా, నువ్వు గొప్పదానివా? 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్ప, నువ్వు గొప్పదానివా? మనమే గొప్పదానివి. అందరు గొప్పలు కాదు. కొంతమంది సినిమాలు చూసుకుంటా, ఆడిందే ఆట, పాడిందే పాట చేసుకుంటా ధన్యురాలు బామ్మ. నువ్వు సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా నువ్వు నిజంగా ధన్యురాలవేనా? నువ్వు నిజంగా ధన్యుడవేనా? నీకు రక్షణ ఉందా? రక్షణ ఉంటే, రక్షణకు తగ్గట్టుగా బ్రతుకు నీకుంటే, నీ సాక్ష్యం బాగుంటే నువ్వు నిజంగా ధన్యురాలవు, నువ్వు నిజంగా ధన్యుడవైదుగాక. దేవునికి స్తోత్రం. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, నక్సలిజం పాటలు పాడేవాడిని. కొన్ని రోజులు తుపాకీ పట్టుకుని తిరిగేటోని. నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. మేము 4 అన్నదమ్ములం, మా 3 అన్నదమ్ములు యేసు ప్రభుని నమ్ముకోలే. మా నడిపన్న ఇంతెత్తుంటాడు. మన నడిపన్న ఇంతెత్తుంటాడు, దున్నపోతలాగుంటాడు, ఇంతెత్తుంటాడు. 4 గంటల రాత్రి లేస్తాడు. లేచి హైదరాబాద్లో కండలు పెంచుకునే జిమ్ ఉంటుంది. ఆ జిమ్లో పోయి, అది పండిగిరికల్లాగా ఉంటుంది, దాన్ని ఊగి ఇట్లా లేపుతా ఉంటాడు. దాన్ని ఇట్లా లేపుతా ఉంటాడు. నేను చూస్తూ ఉంటా అద్దంలోకి వెళ్ళి, కండలోడు ఏం చేస్తున్నాను. దాన్ని గంట సేపు లేపితే ఈ దున్నపోతుకు చెవుటలు వచ్చి వస్తాయి. చెవుటలు రాగానే గట్టుకోసారి నింటోతలు పోయి కండలు చూసుకుంటాడు. ఈ షైన్ ఇట్లా అంటాడు, ఈ షైన్ ఇట్లా అంటాడు. ఈ బాడీ వాడు ఎన్ని గుడ్లు తింటే రోజుకు 35 గుడ్లు తింటాడు. చికెన్ తింటే 3 కిలో చికెన్ తింటాడు. పెద్దోడిని తింటే 2 కిలో పెద్దోడిని తింటాడు. పెద్దోడు మీకు తెలుసో తెలియదు. పెద్దోడిని తింటే 2 కిలో పెద్దోడిని తింటాడు. చపాతీలు తింటే 35 చపాతీలు తింటాడు. ఎక్స్ట్రా అయిపోయినాక టవల్తో చెంటాతో తుడుచుకొని ఇక ఈ అద్దంలో పోయి, ఈ బాడీ రోడ్డు పైన అద్దంలో పోయి 2 చేతులు ఇట్లా పెట్టి, రెండు చేతులు ఇట్లా పెట్టి రోడ్డు పైన నడుచుకుంటూ పోతాడు. అన్న వద్దన్న
అన్న మీరు డిస్ప్లే చేయకండి, ఎట్లు తక్కువ మీరు మధ్యలో మధ్యలో నాకేం కాదన్నా, నాకేం కాదు. వెనుకనా కొంచెం పెట్టు, మరి పెట్టు వదిలేసి. దేవునికి స్తోత్రం. ఈ ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయినాక 2 చేతులు ఇట్లా వెనుకకు పెట్టి రోడ్డు పైన నిక్కి 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 ఇట్లా నడుచుకుంటూ పోతాం. ఒకనాడు ముఖం పట్టుకొని మా అన్న అడిగిన, అరే ఎందుకు పోయే కాలము, నువ్వు 35 గుడ్లు తిన్నా, 3 కిలో చికెన్ తిన్నా, 2 కిలో పెద్దోని తిన్నా, 35 చపాతీలు తిన్నా, నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే ఈ రాత్రి వస్తే నీ ఆత్మ నరకంలో కాలుతారా, నీ కండలన్నీ కాటిపాలరా, ఎందుకు ముడుస్తున్నారా కండలు చూసుకొని, ఒరే ఎచ్చల వరకరా రొచ్చల పడతావు, యేసు ప్రభుని నమ్ముకోరా, నీ గుండెకు గ్యారెంటీ ఉంటుందని మా అన్నకు సువార్త చెప్పిన. యేసు ప్రభు రక్షణ లేకుండా ఎంత ఉన్నా అంతా సున్నా. యేసు ప్రభు రక్షణ కలిగి ఉండి ఓ పూర్వ గుడిసెలో ఉన్నా నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. 100 ఎకరాల పొలం ఉన్నాడు గొప్పోడు గాడు, 1 కోటి రూపాయల కొంపున్నాడు గొప్పోడు గాడు, ఓ బెంజికారు ఉన్నాడు గొప్పోడు గాడు. ఏమున్నాడు గొప్పోడు? ఆ మాట చెప్పండి అమ్మా, ఏమున్నాడు? మన ఆస్తి ఏంది? మన ఆస్తి ఏంది? మన ఆస్తి ఏంది? మన ఆస్తి మన రక్షణ, మన ఆస్తి మన ఆత్మీయత. ఈ 2 కాపాడుకోవాలి. నువ్వు దేన్ని కాపాడుకున్నా కాపాడుకోకపోయినా సరే రక్షణ అనే ఆస్తిని కాపాడుకోవాలి, ఆత్మీయత అనే ఆస్తిని. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే నువ్వు నిజంగా ధన్యురాలవైదుగాక. నిజంగా రే ఏమైందా? పోయే కాలం వచ్చిందా? నెత్తికే పెట్టిన ఈ భర్త చచ్చిపోయిన భార్య చచ్చిపోయినట్టు పెట్టుకుంటాడు ఇట్లా. అది ఎప్పుడు అయిపోతుంది? ఏడెత్తుకోవాలి ఏం కథ? ఇన్ని రోజులు నువ్వు తెలియని నీకు. దేవునికి స్తోత్రం. అక్క అన్న రక్షణ ఉందా నీకు? రక్షణ లేకపోతే రక్షణకు సిద్ధపడు, రేపు మనది కానే. దేనికన్నా ఆయుధాలు అయ్యి రక్షణకు ఆయుధాలు అయ్యొద్దు. దేనికన్నా ఆయుధాలు అయ్యి రక్షణకు ఆయుధాలు వేయద్దు. దేవునికి స్తోత్రం. అన్న మీరు గెలికితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. నేను చెప్తున్నా, మీరు గెలికితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఒకటే ఉంది చూడు ఆధారం. సైతాన్ గాడు దేంట్లోకి దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు పీరు వస్తారే. మనిషి ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థం లేదురా. మనిషి ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థం లేదురా. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వాడు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయి ముంగట ఇల్లు చూసుకొని ఇంట్లో చచ్చిపోనివ్వరు. ఇంట్లో చచ్చిపోతే దయ్యమై ఇల్లంతా తిరుగుతాడని, కొంపకు దరిద్రం అని, దయ్యమై ఇల్లంతా తిరుగుతాడని, కొన ఊపిరినంగా గొంతులో పానం ఉండగా సచ్చిన కుక్క నిడిసినట్టు ఈడ్చి బయటేస్తారు. ఈడ్చి బయటేసి ఇంటి మీద ఒక టెంట్ వేసి ఈ సచ్చినోడు వరిగడ్లు వేస్తారు. ఇటు సచ్చినోడు వరిగడ్ల నీరు కట్టలేక వండుకుంటే వాడి నోరు తెరిచి నోట్ల బీడి పెడతారు. చుట్టదా సచినోడు నోట్ల బీడి పెడతారు, చుట్ట తాగితే చుట్ట పెడతారు, బీడి తాగితే బీడి పెడతారు. సచినోడు నోట్ల బీడి పెట్టి ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, అన్నా నీకు బీడి అంటే పానం అన్నా, బీడి తాగుదురాయే. అన్నా నీకు సుట్ట అంటే పానం అన్నా, సుట్ట తాగుదురాయే. ఆడు పాస్వాన్లోడు సచ్చినోడు ఒరిగడ్లకి వెళ్ళేసి బీడి తాగుతారంట. ఆడు ఒరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులేసి బీడి తాగితే బతికినోడు ఉంటాడమ్మా. ఆడు ఒరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులేసి సుట్ట తాగితే బతికినోడు ఉంటాడా? మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. సాక అంటే మీకు తెలుసా? సాక మనం తెలంగాణలోమే కదా. మా ఊర్లో సాక అంటే ఈ సచ్చినోడే ఏం తింటే అది వండుకపోతారు. చిన్న కర్మ పెద్ద కర్మ, చిన్న దినాలు పెద్ద దినాలు ఏం చేస్తారంటే ఈ సచ్చినోడు ఏం తింటే అది వండుకపోతారు. కోడికూర వండుకపోతారు, ఏటకూర వండుకపోతారు, చికెన్ తింటే చికెన్ తీసుకుపోతారు. దొబ్బలు, కార్జాలు, గుండెకాయలు, ఎవరికి దొబ్బలు, కార్జాలు, గుండెకాయలు మెత్తలు తీసుకుపోయి నల్లగా ఎట్లా
నల్లగా దగ్గర కొండకపోయి బొందరగడ్డ కాడ 3 ఇస్తరాకులు వేసి ఇంటింటి ఎత్తు పెడతారు. ఇంటింటి ఎత్తు పెట్టి కళ్ళు తాగితే కళ్ళు పోస్తారు, సార తాగితే సార పోస్తారు. అదే సాక. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. కొంతమంది శివంకాడు ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, ఓ అక్కో అక్క నువ్వు ఎట్లా పోతావు అక్కో అక్క, ఆమె ఎట్లా పోయిందో ఈమె చెప్పిపోవాలంట. నేను గిట్ట పోతున్నా. మా ఊళ్ళో కొంతమంది ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి మల్లిగా నువ్వు నాకు కళ్ళు దాపించటోడు మల్లిగా, ఇప్పుడెవరు దాపిస్తారా మల్లిగా. వీడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తలేడు. వీడు దేనికోసం ఏడుస్తుండు? వాడు కళ్ళు దాపించేటోడు అంటే వీడి కళ్ళు కోసం ఆగి ఏడుస్తుండు. ఇంకొంతమంది ఏడుస్తారు శివంకాడ. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి కొడుకా ఒక మాట అన్నా చెప్పిపోతురా కొడుకో, ఆడు చచ్చిపోయి కూడా ఒక మాట చెప్పిపోవాలంట. సావు చెప్పి థ్యాంక్ యూ, కొంచెం బొగ్గులేయండి అమ్మా. సావు చెప్పి వర్షానికి వస్తుంది, ముసలానికి వస్తుంది, పొడుగానికి వస్తుంది, పొట్టానికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రానికి వస్తుంది, ఉన్నవానికి వస్తుంది, లేనానికి వస్తుంది. సావుకు జాలి కనికరం. నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా. కర్నూలు అనంతపురం ప్రాంతానికి వెళ్తా. కర్నూలులో ఎక్కువ పచ్చదొన్న రొట్టెలు తింటారు. నేను కొంతమందికి స్వార్థ చెప్తా. తాత వయసు అయిపోతుంది, యేసుప్రభు నమ్ముకొని నరకం తప్పుతుంది, రేపు నీది కాదు, నరకం తప్పుతుంది, పరలోకం పోతాం అంటే వాడు అంటాడు, నేను వస్తా అండ్రి ఇప్పుడు జొన్న రొట్టెలు తిని అక్క అన్నా నువ్వెంత గట్టిగున్నా, ఎంత ముత్తుగున్నా నీటి బుడగవు, ఆవిరి లాంటి దానివి, కుండ లాంటి దానివి, నీడ లాంటి దానివి, విసురు వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది అనుకోకు. నీటి బుడగ ఎంతసేపు ఉంటది? నీళ్ళ మీద వెళ్తూ పట్ అంతే మనిషి జీవితం. ఇవాళ ఎక్కడ ఆలూరు 15 మంది చచ్చిపోయారు లారీ ఎక్కితే. మీకు వచ్చింది ఆ సువార్త? లారీ ఎక్కితే 20 మంది హాస్పిటల్లో ఉన్నారంట. 15 మంది దాకా చచ్చిపోయినరు. 20 మంది మీదికి లారీ ఎక్కింది. బిరక్కులు పేలైతే కూరగాయల అమ్మతోల మీదికి లారీ ఎక్కింది. రేపు నీది కానే దేనికన్నా ఆయుధాలయ్యి, రక్షణకు ఆయుధాలయ్యొద్దు. ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట. భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతురాట. భర్త మీద ప్రేమతోటి ఈమె శవాన్ని ఎంత తీసుకుపనిస్తలేదంట. ఓమో నా దేవుడు వద్దామని రొమ్మంతా గుద్దుకొని ఏడుస్తుందంట. పెద్దవంతులు అంత అన్నారంట, అమ్మో భర్త మీద ఎంత ప్రేమ ఉంది, సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మనస్ఫూర్తిగా ఏడ్చుకుంటుందేమని శవాన్ని సాయంత్రం దాకా అట్నే పెట్టిరట. మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపోని ఇస్తలేదంట. ఓమో నా దేవుడు వద్దమ్ము, ఓమో నా దేవుడు నాతోటి ఉండ రొమ్మంతా గుద్దుకొని శవానికి ఎడ్డం తిరుగుతుందంట. శవాన్ని ఎత్తుకపోతే కాలం లాగుతుందంట. పెద్దవంతులు అంత అన్నారంట, అమ్మ తీసుకుపోని ఇస్తలేవు కాబట్టి ఎన్ని రోజులు పెట్టుకో తీసుకుపోనిస్తలేవు కాబట్టి ఎన్ని రోజులు పెట్టుకొని దేవిని పెద్ద మనుషులు శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఈ లోపల 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులు అయిపోగానే శవంకాడికి వెళ్ళి దూరం పోయి నడుముకున్న కొంగు తీసి కళ్ళ నీళ్ళు దుడుచుకొని ఏమంటుందంట, ఓమో నా దేవుడు వాసన కొడుతుంది, తీసుకుపోయిందమ్ము, నా దేవుడు వాసన కొడుతుండమ్ము. ఏమైంది నీ దేవుడు? చెప్పండి అమ్మా, ఏమైంది నీ దేవుడు? నువ్వు చచ్చినా నేను చచ్చినా ఏమైతాం? నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక సచ్చిన చేప కన్నా రేటు ఉంది, ఎండిన చేప కన్నా రేటు ఉందా లేదా? నువ్వు చస్తాడన్నా కొంటాడా? రూపాయి కొంటాడా? సచ్చిన చేపను 200కు, ఎండిన చేప 400కు. నువ్వు చస్తే 5 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపోయా. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినాక దున్నపోతు తోలన్న పని చేస్తుంది. నీ తోలు నా తోలు, దున్నపోతు తోలు చెప్పండి అమ్మా. నీ తోలు నా తోలు, నువ్వు దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా, రొయ్యల బిర్యానీ పెట్టినా, దమ్ బిర్యానీ పెట్టినా, కుండ బిర్యానీ పెట్టినా, దున్నపోతు తోలే మేలు. నీ తోలు నా తోలు దేనికి? నీ తోలు అందుకనే బ్రతికున్నప్పుడే రక్షణ తీసుకో.
దేవి మనసుల ప్రేమలో స్వార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉందా అమ్మా? మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడి వస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. యవనస్తులారా, పెళ్లి గాని యవనస్తులారా, జాగ్రత్తగా వినండి, కొన్ని మాటలు చెప్తా. పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. అందరు ప్రేమలు మారిపోతాయి, నా యేసయ్య ప్రేమ మారుతుందా? నీ స్నేహితుల ప్రేమలు మారుతాయి, నీ కొడుకుల ప్రేమలు మారుతాయి, నీ భర్త ప్రేమ మారిపోతుంది, నీ పాస్టర్ గారి ప్రేమ మారిపోతుంది. నా యేసయ్య ప్రేమ ఎప్పుడన్నా మారుతుందా? పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్తగా ఇట్లా పిలుచుకుంటారంట. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎట్లా పిలుచుకుంటారు? కొత్తగా పెళ్ళైనప్పుడు అని తేనే అనండి, అని 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 అని. ఇవేం తక్కువనా? ఏమండి ఏమండి అని ఒక్క 6 నెలలు అయినాక అసలు బద్మాషిదానా. భర్త ప్రేమ మారిపోలే, భర్త ప్రేమ మారిపోలే, మారిందా మారలేదా? నా యేసయ్య ప్రేమ ఎప్పుడైనా మారుతుందా? కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త కోడలు అత్తగారింటికి పోతుంది. కొత్త కోడలు గిన్నెలు తవ్వుతుంటే అత్త ఏమంటది? అమ్మో తోమొద్దే, అమ్మో తోమొద్దే. బట్టలు ఉతుకుతుంటే అమ్మ ఉతుకొద్దే, కౌసు ఊకుతుంటే అమ్మ ఊకొద్దే. ఏ కోడలు? ఏ కోడలు? 2 నెలలు అయినాక ఉతుకో ఉతుకో వసే బద్మజిదాన పొద్దుగాలే పంది దున్నపోతు వండి అట్టు వంతవులే. అత్త ప్రేమ మారిపోలే, అత్త ప్రేమ మారిపోలే. నా ఎమ్మటి ఒక బాబు వస్తాడు, పాస్టర్ కొడుకు, కోచి డప్పు వాంచి నీకు వస్తాడు. 24 గంటలు ఫోన్ మాట్లాడతాడు, రాత్రి 2 గంటల దాకా మాట్లాడతాడు. ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి, బిజీ రాకపోతే 2000 రూపాయలు ఇస్తా. 24 గంటలు ఇచ్చే పట్టుకొని ఉంటాడు. 24 గంటలు ఊకే కోపడతా. ఏమిరా రే 24 గంటలు ఫోన్ మాట్లాడతావు? చేతితో పట్టుకుంటే ఫోన్ చెవి గుంచుతారా? పెప్పాలు తెచ్చి చెవికి అంటు పెట్టుకో, ఇట్లా మంచిగా అంటు పెట్టుకో, తెల్లందాకా మంచిగా అనుకొని మాట్లాడుకోవచ్చని ఊకే కోపడతావు. నాడు శ్రీకాకుళంలో మీటింగ్ ఉంది, వైజాగ్ దగ్గర, వైజాగ్ అవతల శ్రీకాకుళంలో మీటింగ్ ఉంది. ఈ బాబు రాకపోతే ఆ బాబుని తీసుకొని పోయినా. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినట్టుంది. నా ముంగట మాట్లాడితే ఫోన్ తిడతాడని, నా ముంగట మాట్లాడితే తిడతాడని బాత్రూంలో పోయి మాట్లాడుతుండు ఫోను. అక్కడ ఇరికి స్థలం ఉంది, ఫోన్ మాట్లాడే స్థలం లేదు. నా ముంగట మాట్లాడితే అన్న ఫోన్ మాట్లాడితే తిడతాడని బాత్రూంలో పోయి ఫోన్ మాట్లాడుతుండు. అర్ధగంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళలేడు. నేనేం స్నానం చేయాలి, మీటింగ్కి సిద్ధపడాలి, గంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళలేడు. ఇటు బాత్రూంలో కాలు దారి కుండలికి తిరిగిపోయిందా, ఎవరో సచ్చిండారా అని ఆ బాత్రూంలో డోర్ కాడ చెవి పెట్టి వింటున్నా. బాత్రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు, బాత్రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండంటే ఫండ్ ఫండు, ఓ ఫండ్ ఫండు, ఓ ఫండ్ ఫండు. ఈడు పండు పండు ఉన్నాడు. వాడు 2 వారాల తర్వాత ఆడే అంటుండు, పాస్ వల్లదానా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంది? పండేమాయే అనేమాయే అనేమాయే. అత్త ప్రేమ మారిపోలే, భర్త ప్రేమ మారిపోలే, స్నేహితుని ప్రేమ మారిపోలే. నా యేసయ్య ప్రేమ ఎప్పుడన్నా మారిందా? తల్లి తన బిడ్డను మరిచిన నేను నిన్ను మరవని ప్రేమ, విడవని ప్రేమ, వెడబాయని ప్రేమ. చెల్లే అదంతా చెప్పనీకి టైం లేదు. పడితే యేసయ్య ప్రేమలో పడదువుగాక, పడితే యేసయ్య చేతిలో పడదువుగాక. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాకం వస్తారే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు పీరు వస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కాళ్ళు దూతావు. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కయ్యం తెస్తావు. పుట్టినది తీగ మరిగ నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. పుట్టినది తీగ మరిగ నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. దేవునికి స్తోత్రం. కొంచెం బొగ్గులేయండమ్మా, ఇంకొంచెం బొగ్గులేయండమ్మా.
మనం వచ్చినాక మన ఇంటి ఏమైనా వస్తుందమ్మా? వస్తుందా రాదా? ఏం రాదు. ఎందుకు వచ్చిన మరి ఇడికి? మరి నువ్వు రక్షణ పొందుకున్నావు, లోకస్తులు రక్షణ తీసుకోలే, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళేమట ఏం రాదు. నువ్వు చచ్చిపోతావు, నువ్వు భక్తి చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతావు, నీ ఏమట ఏం రాదు. వాళ్ళకి నీకు తేడేంది? కానీ మనిషి బట్టి రెండే రెండు వస్తాయి, రెండే రెండు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక ఆయనకి పెళ్లి అయిందంట. పెళ్లి అయినాక 50 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదంట. 51 సంవత్సరానికి పుట్టక చక్కటి కొడుకు పుట్టిండంట. పుట్టక కొడుకు పుట్టిండు కాబట్టి తొట్టాలు వేసేటప్పుడు, ఉయ్యాలు వేసేటప్పుడు, పేరు పెడేటప్పుడు చుట్టాలను, బంధువులు, స్నేహితులు అందరూ పిలిచిందంట. పుట్టక నాకు 50 సంవత్సరాల కొడుకు పుట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేర్లు రాసివ్వండి అని వచ్చిన వాళ్ళకి అంత చిన్న చిన్న చిట్టీలు ఇచ్చిండట. మీకు నచ్చిన పేర్లు రాసివ్వండి, నా కొడుకు పేరు ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలని అందరికి చిట్టీలు ఇచ్చిరాట. అందరు వైట్ పేపర్ల మీద అందరు చిట్టీలు రాసి ఇచ్చిరాట. నీ కొడుకు పేరు పలాంది పెట్టు, వెంకటేశ్వరరావు పెట్టు, కోటేశ్వరరావు పెట్టు, రంగరాజు పెట్టు, మల్లయ్య పెట్టు, ఎల్లయ్య పెట్టు, అందరు చిట్టీలు రాసి ఇచ్చిరాట. ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నంట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నంట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట. ఏం పేరమ్మా? కొడుకు పేరు బంగారం. అని కొడుకే చాలా మంది చిన్నపిల్లలను చూసి మర్చిపోతారు. చిన్నగా ఉన్నప్పుడు జామ పండు, అరటి పండు, అల్లనేరేడు పండు, నీ వజ్రం ఏం చేస్తుంది తెలుసా? ముసలిగా నాకు లీలేరా కొడుకు అంటే పండుకోర ముసలు కట్టెతోటి మర్చిపోతుంది. ఇట్లా అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే గడ్డపార. అడ్డం వేసుకున్నప్పుడే గడ్డం వస్తే లేవా మీకు గడ్డపారలు? నాకు కూడా ఉంది గడ్డపార. గోది నాకు కూడా ఉంది గడ్డపార. ఈ బంగారం ఒక 2 సంవత్సరాలకు అమ్మాడు పెద్దగా అయిందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళోడు పుట్టింట, మళ్ళీ కొడుకే పుట్టినట్ట. మళ్ళీ యథావిధిగా తొట్టెలు వేసేటప్పుడు, పేరు పెడతప్పుడు చుట్టాలను, బంధువులు, స్నేహితులు అందరూ మించిందట. నాకు పుట్టక రెండోడు కూడా కొడుకు పుట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసి ఉండని అందరికి చిట్టీలు ఇచ్చిరట. మళ్ళీ అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. నీ కొడుకు పేరు పలాంది పెట్టు, వెంకటేశ్వరరావు పెట్టు, కోటేశ్వరరావు పెట్టు, రంగరాజు పెట్టు అని అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. మళ్ళీ అందరు చిట్టీలు రాసి, అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండాట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండాట? ఎండి అని పేరు పెట్టుకుండాట. ఏం పేరమ్మా? పెద్దవని పేరు ఏం పేరు? చిన్నవని పేరు ఏం పేరు? ఇప్పుడు 2 ఉన్నాయి. ఇంట్లో బంగారం ఉంది, కూసిట్ట బంగారం లేస్తే మీ చేలకు లేదా, ముక్కుకు లేదా, మెడకు లేదా? కొంతమంది వేసుకుంటారు, బర్రెగొచ్చులాగా ఉంటుంది. అదంతా చెప్పనీకి టైం లేదు, నేను షార్ట్ కట్ వెళ్తున్నా. ఈ ఎండి కూడా ఒక 2 సంవత్సరాలకు అంబాడు పెద్దగా అయిందంట. మళ్ళీ 2 సంవత్సరాలకు మళ్ళోడు పుట్టింట, మళ్ళీ కొడుకే పుట్టిండట. ఈ 3ఏడు అట్ట పుట్టిండంట. ఈ కారంగా పుట్టిండట. గుడ్డేలు ముఖం లాగా పెడక ముఖం వేసుకొని, దయ్యం ముఖం లాగా ఇట్లా పెడక ముఖం వేసుకొని పుట్టిండట. ఈసారి పేరు పెట్టడానికి ఎవ్వరు రాలేదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండాట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండాట? పాపం అని పేరు పెట్టుకుండాట. ఏం పేరమ్మా? పెద్దోని పేరు ఏం పేరు? నడిపోని పేరు ఏం పేరు? చిన్నోని పేరు ఏం పేరు? పాపం. మనం చేసే పాపం. బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది, ముగ్గురు పెద్దగైంది, తండ్రి వయసు అయిపోయింది, ముసలాడేండు, చచ్చిపోయి ముంగట, జీవోష ముంగట, కొనగూపిరి ఉండంగా, గొంతుల పానం ఉండంగా తండ్రి బంగారాన్ని పిలిచిందట. కొడుకా, రే బంగారము, ఇవాళ రేపో చచ్చిపోతట్టున్న కొడుక, బంగారం అని పెంచుకున్న కొడుక, ఇవాళ రేపో నేను చచ్చిపోతట్టున్నారా, నిన్ను నిడిచిపెట్టి నేను ఒక్కరిని పొందలకి ఎట్లా పోతా కొడుక, పో బుద్ధి అయితే లేదురా, నువ్వు నా ఎమ్మర్రారా, మన ఇద్దరు కలిసి పొందలకు పోతామన్నాడట. అప్పుడు బంగారం అంటుందంట, ఎంత బంగారం అయితే నేనెందుకు వస్తారా, నీ టైం అయిపోయింది డాడీ, నువ్వు అన్నాడట. నీ బంగారం వస్తున్నదా? కొంచెం బుగ్గులేయండి అమ్మా. బంగారం వస్తున్నదా? బంగారం రానుంది కాబట్టి ఎండిని పిలిచిందట. కొడుకా, బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా, ఎండి నీ కాలు మొత్తం నువ్వన్నరారా, మన ఇద్దరు కలిసి పొందలకు పోదామంటే ఎండి అంటుందంట. నీ అమ్మ నేనెందుకు వస్తారా, నిన్ను పెళ్లి చేసుకున్నది, పిల్లలని 3 రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ, టాటా టాటా. ఇప్పుడు బంగారం రానన్నది, కొంచెం బొగ్గులేయండి అమ్మా. బంగారం రానన్నది ఇప్పుడు ఎవడుండు? పాపం అంటుందంట వాళ్ళ నాయనతోటి. నాయనో బంగారం రాకపోని
ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నేను వస్తా, అరే నువ్వు నా ఎమ్మటొద్దురా వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తంటుంది? నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ ఎంట వస్తుంది. నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. మనిషి అమ్మటి రెండే రెండు వస్తాయి, ఒకటి పాపము, ఒకటి మీకు నోలు లేవా? నేను పడతనేమన్నట్టుగా నిలబడ్డా. మీకు ఏమైంది? చింతకింద అలా గట్టి గుర్రు చెప్తలేరు వరుతారు. ఏం తీసుకెళ్తావు? నీకు 100 చీరలు ఉంటే ఒక చీరతో వాతి పెడతారు. నీకు 10 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 2.5 గజాలు నీ ముక్కుకు అతతుల ముక్కు పుల్లు ఉందనుకో ఉంచుతారా? నువ్వు దచ్చినాక నీ ముక్కుకు అతతుల ముక్కు పుల్లు ఉందనుకో ఉంచుతారా? పక్కోళ్ళు అంటారు, అమ్మో నా దేవునమ్మ పోతుంది ఏడ్చుకుంటే ముక్కు పుడక తీయే వస్తలేదే సాకు తెచ్చి కొయ్యే, అమ్మో అతతులమే కొయ్యే మొత్తం ముక్కు పుల్లు ఉంచారు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ నీడే నీ ఎమ్మడి రాదు. నువ్వు చచ్చిపోయినాక నీ చేతుల తాగేసిన వాటర్ బాటిల్ కూడా ఉంచరు. రెండే రెండు వస్తాయి, ఒకటి పాపము, ఒకటి ఏం తీసుకెళ్తావు? నీకు 100 తులాల బంగారం ఉందనుకో, నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు. నీ పాపాన్ని ఎవరు? నీ భర్త తీసుకుంటాడా? నీ స్నేహితులు తీసుకుంటాడా? నీ అత్త తీసుకుంటుందా? దయసేకులు తీసుకుంటారా? వెంటనే నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు. నీ పాపాన్ని ఎవ్వరు తీసుకోరు. నీ పాపము నా పాపము నా యేసయ్య తీసుకుండు. ఇలాగ చెప్పినట్టుగా తీసుకోలేదా? మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు, మనం కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళలో మేకులు, మనం కళ్ళతో చూసిన చెడ్డ చూపులకు ఆయన తల మీద ముళ్ళ గీయటము, మనం శరీరంతో చేసిన పాపానికి ఆయన శరీరం అంతా 39 కరడ దెబ్బలు, ఆయన మన గుండెలో ఉన్న చెడ్డాసకు ఆయన పక్కల బల్లం. నీ పాపము నా పాపము మొత్తం తీసుకుండు. అక్క ఏం తీసుకెళ్తావు? పాపాన్ని తీసుకెళ్తావా? రెండే రెండు వస్తాయి. అక్క నీ ఎమ్మటి ఏం రాదు, చెప్పాను కదా, తాగేసిన వాటర్ బాటిల్ కూడా రాదు. నీ నీడే నీ ఎమ్మటి రాదు. మనిషి ఎమ్మటి రెండే రెండు వస్తాయి. అందుకనే ఇక్కడ సంపాదించుకోవాలి, అక్కడ పరలోక బ్యాంకులు వేసుకోవాలి. మనం ఏం సమకూర్చుకున్నా ఆ బ్యాంకులో ఆ ఒడ్డుకి వేసుకుందాము గాక. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు తూవుతావు. లేట్ అయినా పర్లేదా? ఎన్ని కోళ్ళం తిన్నాం, ఎన్ని బస్తాల బియ్యం తిన్నాం. ఈ రోజు ఒక అర్ధగంట తింటే చచ్చిపోతామా? ఐసులోకి వేసుకపోతారా? కుయ్యి అని ఇలాగ చెప్పాను కదా. చచ్చిపోయినాక చచ్చిన చేపన్న, థ్యాంక్ యూ అన్న, చచ్చిన చేపన్న, ఎండిన చేపన్న, దున్నపోతు తోలన్నా, కానీ నీ తోలు నా తోలు కానీ నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైందానివో తెలుసా? ఎంత విలువైనోడవో తెలుసా? మా బంధువులు ఒక ఆయన కోట్లకు అధిపతి, తాగి లివర్ పాడైపోయింది, నల్లగా దొబ్బలాగా అయింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వేసుకొస్తే ఆ డాక్టర్ కూర్చొని మాట్లాడారు, అయ్యా తాగి నీ లివర్ పాడైపోయింది, నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివర్ 2 ఏళ్ల మందం కట్ చేసి నీకు ఆపరేషన్ చేస్తే బతుకుతావు. ఈ 2 ఏళ్ల మందం లివర్ దొరకడానికి నువ్వు ప్రయత్నం చేయమని మా బంధువులు చెప్పిర్రు. ఈ 2 ఏళ్ల మందం లివర్ దొరకడానికి ఈయన పర్రాని పాటలు పడ్డాడు. స్నేహితులను అడిగిండు, బంధువులను అడిగిండు, కొంతమంది తెలిసిన వాళ్ళు అడిగిండు. 2 ఏళ్ల మందం లివర్ కావాలి. 2 ఏళ్ల మందం లివర్ ఇస్తే
50 లక్షలు ఇస్తున్నాడు, లివర్ దొరకలేదు. ఇంటర్నెట్లో పెట్టిండు, ఫేస్బుక్లో పెట్టిండు. కొంతమంది దొంగతనంగా లివర్లు అమ్ముకుంటూ ఉంటారంట, వాళ్ళను సమర్థించిండు. లివర్ దొరకలేదు. ఇక దగ్గరికి అవుతా ఉండు, లివర్ దొరకలేదు. ఏ దిక్కు లేకపోతే దేవుడే యేసుప్రభు దగ్గరికి రాని కంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. వాళ్ళ తమ్ముడు యేసుప్రభు నమ్ముకొని ఇవాళ రేపు ఇక వారం రోజులకు చచ్చిపోయాము గట్ట. వాళ్ళ తమ్ముడు యేసుప్రభు నమ్ముకుండు. వాళ్ళ అన్నకు సువార్త చెప్పడం స్టార్ట్ చేసిండు. అన్న ఇవాళ రేపు చచ్చిపోతట్టున్నావు అన్న, చిన్న పిల్లలు ఉండరన్నా, పిల్లలు ఆగమవుతారన్నా. యేసుప్రభు దేవుడు గొప్ప దేవుడు అన్న, యేసుప్రభుకు ప్రార్థన చేయండి అన్న, ఒకసారి యేసుప్రభుకు మొక్కండి అన్న అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకు సువార్త చెప్పడం స్టార్ట్ చేసిండు. ఆయన వాళ్ళ అన్న ఆ మంచం మీద ఉండి ఆ మెడకున్న రుద్రాక్ష దాసి దండలని పక్కకు పెట్టి ఆ మంచం మీద ఉండి వచ్చిరాని ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిండు. కరెక్ట్ వారం రోజులు ప్రార్థన చేసిండు. వారం రోజులకు వేరే బాబు 21 సంవత్సరం ఉంటుంది, యాక్సిడెంట్ అయింది, తలకు దెబ్బ తగిలింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అదే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వేసుకొస్తే డాక్టర్లు ఆయన తల్లిదండ్రులతో కూర్చుని పెట్టి మాట్లాడరయ్యా, మీ బాబు బ్రెయిన్ డెడ్ అయిపోయింది, మీ బాబు బతకడు, మీ బాబుకున్న అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే 4 మనుషులు బతరు, 4కి ఆయుష్ వచ్చినట్టు అవుతాడు, 4ని బ్రతికించినట్టు అవుతాడు. ఒకరికి లివర్ అవసరం ఉంది, ఒకరికి కిడ్నీ అవసరం ఉన్నాయి, ఒకరికి కండ్లు అవసరం ఉన్నాయి, ఒకరికి గుండె అవసరం ఉంది. ఈ 4 అవయవాలకు మీకు ఎన్ని డబ్బులు కావాలని రేటు కడితే ఈ 4 అవయవాలకు 4.5 కోట్లు తీసుకుర్రు. 4 అవయవాలకు 4.5 కోట్లు. నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైన దానివి, ఎంత విలువైనోడవు. చచ్చిపోయినాక దేనికి? పురుగులు తినడానికి తప్ప దేనికి పనికిరావు. అందుకనే బ్రతికున్నప్పుడే రక్షణ పొందుకోవాలి. బ్రతికున్నప్పుడే నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నా రక్షణ నేనే, ఎవరి రక్షణ వాళ్ళే. మీ పాస్టర్ పరలోకానికి తీసుకెళ్తాడమ్మా? పాస్టర్ పరలోకానికి తీసుకెళ్ళాడు. పాస్టర్ పరలోకానికి దారి చూపిస్తాడు. ఇట్లా బతికితే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. పాస్టర్ పరలోకానికి తీసుకెళ్ళాడు. నాకు కొడుకుండు, ఇక్కడ తాడి చెట్టు ఉంది, తాడి చెట్టు ఉంది. నా కొడుకు అంటాడు, నాయనా నాకు తాడి చెట్టు ఎక్కాలని ఆశ ఉంది అంటాడు. నా కొడుకుని తీసుకొస్తా, నాకు అందంత దూరం తాడి చెట్టు మీదకి లేపుతా, చెట్టు మీదకి ఎక్కాలని. ఆడికెళ్ళి ఎవడెక్కాలి? మాట్లాడతలేదు చూడు మందా. ఆడికెళ్ళి ఎవడెక్కాలి? పాస్టర్ పని కూడా అంతే, అందంత దూరం లేపుతాడు. మనమే పరలోకానికి వెళ్ళాలి. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నా చేతిలో చిన్న కోడిపిల్లు ఉంది. 3 రోజులు గుడులకి వెళ్ళిన చిన్న కోడిపిల్ల నా చేతిలో ఉంది. సచ్చిందా బతికిందా చెప్పండి? సండ్రజేళ్ళు అయ్యా ఉరివేటి సంప చెప్పండి అమ్మా. అప్పుడే చెప్పండి, సండ్రజేళ్ళు అయ్యా ఉరివేటి సంప. ఇంత మంచిగా చెప్పిన మీకు. నా చేతిలో కోడిపిల్లు ఉంది, చిన్న కోడిపిల్లు ఉంది. సచ్చిందా బతికిందా? మీరు విశ్వాసలా పిశాసలా? మరి చెప్పరే. మీరు బతికిందంటే నేను చంపుతా, మీరు చచ్చిందంటే నేను బతికిస్తా. దీని పానం ఎవరి చేతిలో ఉంది? థ్యాంక్ యూ అన్న. దీని పానం ఎవరి చేతిలో ఉంది? అందరు చెప్పండి అదే మాట. దీని పానం ఎవరి చేతిలో ఉంది? నీ రక్షణ నీ చేతిలో ఉంది. దీన్ని కాపాడుకుంటుంటే, పడగొట్టుకుంటే, కార్తీక దీపం చూస్తే, మనసు మందారం చూస్తే, జబర్దస్త్ చూస్తే, అక్కడ సంబంధం పెట్టుకుంటే, తాగితే, ప్రేమలో పడితే, వడ్డీ వ్యాపారానికి ఇస్తే అక్క, నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైన దానివి, ఎంత విలువైనోడవు. అందుకని బ్రతుకున్నప్పుడే రక్షణ తీసుకో. బ్రతుకున్నప్పుడే నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. చెప్పానుగా రక్షణ విలువ, రక్షణ ఎంత విలువైందని. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. ఈ వస్తువు నాది, దీన్ని కాపాడుకుంటుంటది, కింద పడేస్తే పగిలిపోతుంది. రక్షణ కూడా అంతే. నీ చూపు జారిందంటే రక్షణ పోతుంది, నీ కాలు జారిందంటే నడకపోతుంది, నోరు జారిందంటే రక్షణ పోతుంది. అయిపోయింది. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా తల్లి? ఒకసారి చెప్పండి, అరలో చెప్పండి, అర్థమైంది. ఏది కాపాడుకోవాలి? ఏం పొందుకోవాలి? ఏం తీసుకెళ్తావు? ఏ ఒడ్డుకి వేసుకోవాలి? ఏ ఒడ్డు? దానియేలు గారు ఏ ఒడ్డుకి వేసుకుండు? నా ఇంటికి 3 సార్లు వచ్చిండు.
నా బంధువులు కూడా అంత మంచి కానుకేయలే, నేను వెళ్ళే పాస్టర్ కూడా నాకు అంత మంచి కానుకేయలే. ఓ అన్నలాగా వచ్చి నన్ను ఆదరించిపోయాడు. మూడు సార్లు వచ్చిందండి. నా బంధువులు అనుకున్నాను, నాకు కన్నెండల్లి పోయినాక చాలా ఏడుచుకున్నా నేను. 3 సార్లు 3 పాస్టర్లు వెంట పెట్టుకొని వచ్చిండు, మంచి గిఫ్ట్ ఇచ్చిపోయిండు. ఆయన క్రియలతో చేస్తాడు, ఏది చేసినా మంచి. ఆయన ఏ ఒడ్డుకేసుకున్నట్టు ఆ ఒడ్డుకేసుకున్నట్టు అక్కడ సమకూర్చుకుంటుండు. ఏమి సమకూర్చుకున్నా పరలోకం అనే బ్యాంకులో వేసుకోవాలి మనం. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు దూగుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం వేస్తావు. పుట్టినది తీగంబరిగా నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. పుట్టినది తీగంబరిగా నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. ఏది నీది కాదే నీ ఎంట ఎవరు రారే. ఏది నీది కాదే నీ ఎంట ఏమి రారే. ఏది నీది కాదే నీ ఎంట ఎవరు రారే. ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. దేవునికి స్తోత్రం. అందరు చేతులు ఎత్తండి. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎత్తకండి. నా చేయిలు ఇట్ట పోయినాయి, లేస్తలేవు ఇట్ట మీదికి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతికున్న దేవుడా? మీరు చచ్చిండ్రా బతికిండ్రా? బతికున్న వాళ్ళు చెప్పండి. బతికున్న వాళ్ళు రోషం ఉంటే బతికున్న వాళ్ళు చెప్పండి. నీ ఎండి రాదనండి, నీ ఎండి రాదనండి, నీ ఎండి, నీ బంగారం, నీ 1 కోటి రూపాయల కొంప, నీ 10 ఎకరాల పొలము, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నువ్వు కొనుక్కున్న పట్టు చీరలు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పాస్బుక్లు, నీ పట్టకాయిదాలు, మా జిరాక్స్ కూడా రాదా? చెప్పాను కదా, నీ నీడే నీ ఎమ్మటి రాదు. ఒకటే వస్తుంది, ఒకటి పాపము, ఒకటి రక్షణ. కట్టే కొట్టన్నట్టుగా ఎప్పుడు మనసులో ఉండిపోతట్టుగా చెప్పిన, ఎప్పుడు మనసులో ఉండిపోతట్టుగా చెప్పిన 2 వస్తాయి. ఒకటి పాపము, ఒకటి అన్న. రక్షణ ఎంత విలువైందని విన్నావు? ఈ కూడిక ద్వారా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి నీ రక్షణ కోసమే ఈ కూడిక పెట్టిండ్రు. రక్షణ లేకపోతే రక్షణకు చేతపడదుగాక. ఈ అవకాశం ఇచ్చిన దానియలయ్య గారికి, ఆ కుటుంబానికి మన నిండు వందనాలు. కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించండి. ఇక్కడున్న దైవసేవకులకు మన నిండు వందనాలు. చక్కగా వింటుండ్రు కాబట్టి చెప్పిన. రక్షణ లేకపోతే రక్షణకు సిద్ధపడండి. మీరు ఒక్క రక్షణ తీసుకుంటే దానియలయ్య గారు అకౌంట్లో 1 కోటి రూపాయలు వేసినట్టే. దానియేలు కిరీటానికి ఒక వజ్రం పొదిగినట్టే. ఏం కష్టపడ్డా ఆ ఒడ్డుకి వేసుకోవాలి. అక్కడ దంపంచుకోవాలి. అక్కడ దంపంచుకుంది దొంగలు కన్నమేసి దొంగిలించరు. చిమ్మడ తినివేయది, తుప్పు పట్టది, వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది. ఏమి సమకూర్చుకున్నా ఆ ఒడ్డుకేసుకుందుముగాక. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ. మీరు చేసిన మేలుకు మిమ్మల్ని మర్చిపోలేము. థ్యాంక్ యూ. ఫస్ట్ వాడినా బొగ్గులు మంచి బ్రదర్ మంచి బొగ్గులు వేసిన అట్లా వేయాలి. బొగ్గులు ధైర్యంగా ఉండాలి. ఆదివారం నాడు మీ చర్చిలలో కూడా మీరు ఏమేయాలి? మీ సేవకుడు అరలో చెప్తే అరలో చెప్పాలి. ఏదన్నా మాట అడిగితే తక్కువ చెప్పాలి. చెప్పితే దైవ సేవకుని బలపరిచినట్టు దైవ సేవకుడు ఆత్మతో నింపబడతాడు, ఇంకా మండుతుంటాడు. దేవునికి స్తోత్రం. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసును నమ్ముకొండే. ఈ వార్త వినరండే, యేసును నమ్ముకొండే. మానవ జాతి పాపము కొరకై, మానవ జాతి పాపము కొరకై కన్నీళ్లు విడుస్తుండు, ప్రభురమ్మని పిలుస్తుండు. కన్నీళ్లు విడుస్తుండు, ప్రభురమ్మని పిలుస్తుండు. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసును నమ్ముకొండే. ఈ వార్త వినరండే, యేసును నమ్ముకొండే.
లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము తిరుగుగా జల్లిండే, మరణపు ముళ్ళును విరిచిండే, తిరుగుగా జల్లిండే, మరణపు ముళ్ళును విరిచిండే. దేవునికి స్తోత్రం. చిన్న గమనిక, మా కోసం మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. ఈ నెలంతా మీటింగ్స్ ఉన్నాయి, నాకు నిలబడి నీకు ఓపిక లేదు. ఒక్కరోజు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. శ్రీకాకుళం, వైజాగ్, ఇచ్చాపురం ఆ ప్రాంతాలలో మీటింగ్స్ ఉన్నాయి. 2 గాడులు నేను మర్చిపోకండి. అది శంకర్పల్లి గాడిది, ఇది ఎల్బీనగర్ గాడిది, అడ్డగాడిది. ఈ అడ్డగాడిలు తిరుగుతూ ఉంటాయి. ఈ గాడిదల కోసం మరొక మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రోజు కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మర్చిపోకుండా మీలాంటి వాళ్ళ ప్రార్థనే ఇంతవరకు దాకా సజీవ లెక్క ఉంచింది. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మా నిండు వందనాలు. మరొకసారి దానియేలు గారి కుటుంబానికి మా నిండు వందనాలు. సేవకులారా కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చక్కటి వర్తమానం ద్వారా అందరితో మాట్లాడారు. దేవుని నా స్తోత్రములు. దైవజనులు సాయిలన్న గారు ఆయన అద్భుతమైన సాక్ష్యం, ఆ సాక్ష్యం మీకు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. కదిలించబడే సాక్ష్యం, ఆయన పాటలు, ఆయన మాటలు. దేవుని నా స్తోత్రములు. దేవుడు ఒక పాత్రగా, దేవుడు వాడుకుంటే ఎలా ఉంటారో అలాగుంటారు. దేవుని నా స్తోత్రం. మనం అందరము మన జీవితం కూడా ఒకరికి వెలుగా ఉండాలి. రక్షింపబడిన వారందరూ నేను వెలుగై ఉన్నట్టుగా మీరును వెలుగై ఉండారన్నారు. దేవుని నా స్తోత్రం. రక్షింపబడిన వారందరూ మనము లోకానికి, ఇతరులకు మాదిరికరంగా జీవించినప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. దేవుని నా స్తోత్రములు. ఎక్కువ సమయం లేదు, మనం 5 నిమిషాల్లో మనం ముగించుకుంటాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా ఇదిగో మీరు నాతో, దాసుని ద్వారా నాతో మాట్లాడారు. అయ్యా మా తండ్రి, ఒక్క 5 నిమిషాలు ప్రియులారా, 5 నిమిషాల్లో మనం కూటాన్ని ముగించుకొని పోతున్నాం. ప్రభువా మీరు తప్ప ఎవరు దేవుడు లేడు. ప్రభు అంటున్నాడు నేను తప్ప వేరే దేవుడు లేడు. దేవుని నా స్తోత్రం. ఆ సర్వోన్నతమైన దేవుని సన్నిధానములో కూడిన మనందరితో ప్రభు అంటున్నాడు, నువ్వు ఏమీ తీసుకొని రాలేవు, ఏమీ తీసుకొని పోలేవు. ఒక రక్షణ ఒక్కటే, పరిశుద్ధ జీవితం ఒక్కటే మనల్ని ఆ దరికి చేర్చుతుంది. నువ్వు కోట్ల కొలది ధనము దేవుని సన్నిధానంలో ఒక పరిచయకు ఇచ్చిన పరిచయలో దేవుని నా స్తోత్రం పరిశుద్ధమైన జీవితం ఉండాలి, క్రియలు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అప్పుడు నువ్వు ఏది ఇచ్చినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని క్షమించి, మనలను, మన కుటుంబాలను దీవించి తన పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు. ప్రియులారా, ప్రభువా మీరు మాతో మాట్లాడారు. దైవజనుడు అనేక సందర్భాలలో, అనేక శ్రమల గుండా, ఇరుకుల గుండా, మరణాపాయం నుంచి తప్పించబడ్డా. ఒక మాట నాకు చాలా ఇష్టకరమైన మాట అన్నారు. ఎవరు, ఏ సేవకుడు కూడా నేను గాడిదని ఒప్పుకోడు. ఆ మాట నాకు చాలా ఇష్టమైనది. ప్రతివాడు నేను ఆ విధంగా వాడబడతాను, ఈ విధంగా వాడబడతాను, నాకు అదే ఇవ్వండి, ఇదేయండి, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటారు. కానీ ఎప్పుడైతే ఏ సేవకుడు నేను గాడిదను అంటాడో వారి లోపలికి దేవుని పరిశుద్ధాత్మ చెప్పకుండానే దిగి వస్తుంది. దేవుని నా స్తోత్రములు. ఆ మాట అనగలిగిన సేవకులుగా ఉండాలి. సేవకులైన వారు ఆ మాట ఎవరు సామాన్యంగా అనరు. ప్రియులారా, అంతటి తగ్గింపుతో దైవజనుడు వాడబడుతున్నాడు. దేవుడు ఆ దైవజనుని ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యము దేవుడు ఇచ్చును గాక, ఇంకా బలమైన పాత్రగా దేవుడు వాడుకొనును గాక. నూతనమైన అభిషేకం నుంచి, నూతన కృపనిచ్చి, ఒక బలమైన దేవుడు అభిషేకం నుంచి ఇంకా అనేక చోట్లకు, ఇంకా అనేక రాష్ట్రములకు ద్వారములు తెరవబడును గాక. ఈ 2 రాష్ట్రాలనే కాదు ప్రియులారా,